మనతో పాటు వెలుగుమాట్ల బాధితురాలైన మహిళ ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఎప్పుడు వచ్చిర్రు? మేము వచ్చి 10 సంవత్సరాలు అయింది అక్కడికి. అక్కడ వెలుగుమాట్లకు ఏంటి ఎన్ని గజాలలో ఉండే ఇల్లు ఎందుకు కూల్చేసారు? అక్కడ వచ్చి మాది కాదు, అది అంతా గవర్నమెంట్ దాన్ని కూల్చేశారు. నైటే వచ్చి తెల్లారిపాటికి కూల్చేశారు. భూదాన్ భూమి అని చెప్తున్నారు కదా. భూదాన్ భూమి అది. మరి ఎందుకు కూల్చేసారు? కూల్చేశారు. మాకు కరెంట్ లేదు, మరి భూదాన్ భూమి కాకపోతే కరెంటు పెట్టాలా, మరి పంపులు పెట్టాలా, రోడ్లు పోయాలి కదా. మరి ఆ రోడ్లు కనుక ఏమీ పోయకుండా మమ్మల్ని అట్లే ఉంచి ఆ చీకట్లోనే ఉంచారు. చీకట్లో నుంచి కలెక్టర్ ఆఫీస్ వచ్చిందని ఇక మమ్మల్ని బయటికి నెట్టేసి మా ఇళ్ళని గోలగొట్టి చికా చేశారు. అప్పటి నుండి ఇప్పుడు దాకా మేము తిరుగుతూనే ఉన్నాం మాకు ఇల్లు కావాలని. ఆల్రెడీ పట్టాలు ఇచ్చారట కదా నిజమైన బాధితులకు? 300 మందికి ఇచ్చారు. అవి నిజమైన వాళ్ళు కాదు. అందుట్లో ఒక 200 మందే నిజమైన వాళ్ళు, కడమోళ్ళు కాదు. అవునా? మరి ఏంటి మరి పొంగులే శ్రీనివాసరెడ్డిని కానీ తుమ్మల నాగేశ్వరరావుని కానీ లేకుంటే బట్టి విక్రమార్కని కలిసిరా మీరు డిప్యూటీ సీఎంని ఎప్పుడన్నా? మేము ఒకసారి వెళ్ళాం, పొంగులేటి సీనన్న కాడికి కూడా వెళ్ళాం. వెళ్తే ఆయన లేడు, వాళ్ళ తమ్ముడు ఎవరో ఉండారు. అమ్మ మేము కాదు చేసేది, నీకు తుమ్మల నాగేశ్వరరావు గారు దగ్గరికి వెళ్ళండి అని అన్నారు. ఒక కలెక్టర్ ఆఫీసులో ఇవ్వండి ఈ కాగితాలన్నీ, అక్కడ కలెక్టర్ ఆఫీసులో చెప్పకపోతే ఇవ్వపోతే తర్వాత మేము చూస్తామని చెప్పారు. ఇవ్వాలమ్మా. మరి ఇప్పుడు మీ కార్యాచరణ ఎట్లా? మరి ఇల్లు పోతే మమ్మల్ని మొత్తం పోలీసు వాళ్ళని పెట్టి నెట్టించారు. 2-3 సార్లు నెట్టించారు. కలెక్టర్లే మాట్లాడుకొని కొంతమందికి ఇచ్చారు పట్టాలు. ఆ పట్టాలు కూడా మళ్ళీ రద్దు చేశారని అన్నారు. మరి ఏమనుకుంటారు అమ్మ? మరి ఇప్పుడు ఎట్లా? మరి ఏంటి మీ ఇల్లు అయితే లేదు, వచ్చిందాక మేము పోరాడతాం. మాకేమీ లేకుండా మరి గతి లేకుండా మేము ఎట్ట రోడ్ల మీద ఉండేము. ఇంట్లో వచ్చిందాక పోరాడతాం. ఇప్పుడు 2వ సారి వచ్చినాం హైదరాబాదు మీటింగ్కి. మళ్ళీ ఎన్నిసార్లు అయినా వస్తాం, ఎంత లెక్క అయినా పోరాడతాం. వెలుగుమట్ల బాధితురాలు మనతో పాటు ఉన్నారు. ఆమెను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నా పేరు వచ్చేసి ఉమా అండి. వెలుగుమట్ల నుంచి వచ్చేసినాం మేము. గత 11 సంవత్సరాల నుండి అక్కడ ఉంటున్నామండి. మేము ఉంటున్నా కూడా 11 సంవత్సరాల నుండి కూడా మాకు కరెంటు నీళ్లు ఏ సదుపాయం లేకున్నా కూడా మేము అక్కడే ఉంటున్నాం. నైట్కి వచ్చేసి కూల్చేసిన తర్వాత కూడా మాకు 75 గజాల సోటిస్తాము, మీరు అందరం ఏ అన్యాయం జరగదు అని 10 రోజుల తర్వాత వాళ్ళు స్పందించినా మేము ఓకే అనుకున్నాం. కానీ అందులో షాక్ ఏందనంటే 412 మంది మాత్రమే ఇస్తాను. 412 అరువులు ఎవరు అని అంటే అందులో 100 మంది వాళ్ళ వైపు ఉన్నోళ్ళే ఉన్నారు. అందులో పొలాలు ఉన్నోళ్ళు, ఇండ్లు ఉన్నోళ్ళు వాళ్ళకి మాత్రమే వచ్చినాయి. పేదోళ్ళకి మాత్రం ఎవరికి కూడా రాలే. అసలు ఇండ్లు లేనోడికి అనేది అందులో అసలు రాలేదండి ఇప్పటి వరకు కూడా. కనీసం 1012 మంది అక్కడ ఉంటున్నారు. అందులో 300 మంది పోయినాక 700-800 మందికి ఇండ్లు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సింది. అది భూదాన భూమి కాబట్టి మేము ఎవరిదో ఇవ్వాలని కోరుకుంటలేదు. భూదాన భూమి కాబట్టి అది పేదలకు ఇవ్వాలి, ఖచ్చితంగా అదే స్థలంలో ఇల్లు కట్టి ఇవ్వాలి. 3 మంత్రులు ఉన్నా కూడా అక్కడ మాకు ఏ స్పందన లేదు, అసలు జరగదు కూడా. ఏం జరగదని మేము ఇక్కడ దాకా వచ్చినాం. రేవంత్ రెడ్డి అన్న మాకు ఎడి చేసి న్యాయం జరిపియాలని నమ్ముతాను. ఇప్పటికి నమ్మకం ఉంది, ఇంకా మా నమ్మకాన్ని ఒమ్ము చేయడానికి అనుకుంటున్నాం. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారులో మహిళలకు పెద్దపీట వేస్తున్న, ఇది మహిళల ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం నడుస్తుంది, అందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న మాటలు. 6 గ్యారెంటీలు ఒకటైతే ఒకటి ప్రజాస్వామ్యం అంటున్నారు. మరి ప్రజాస్వామ్యం సవ్యంగా ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రజాస్వామ్యం అనంటే పేదోడు అనేది ముందు మంచిగా ఉంటేనే కదా ప్రజాస్వామ్యం అనేది. ప్రజాపాలనను పెట్టి మీకు కలెక్టర్ ఆఫీస్ పోతే మమ్మల్ని స్పందించే నాయకుడే లేడు. అసలు అక్కడ కలెక్టరే ఉండట్లేదు. ప్రతి సోమవారం పెడుతున్నారు, అడిగిపోతే అసలు ఏదీ లేదు, ఎక్కడూ లేదు. అసలు అవన్నీ మా ఫామ్స్ అన్ని తీసుకుంటున్నారు, నెక్స్ట్ డే అన్ని కాలబెడుతున్నారు. అది ఎవరికి చెప్పుకోము మేము అసలుకి. ఎంఆర్ ఆఫీసు పోతున్నాం, కలెక్టర్ ఆఫీసు పోతున్నాం. 45 రోజుల నుండి ఇదే తిరుగుడు మాకు. కనీసం ఇప్పుడు మేము ఇన్ని రోజుల నుంచి కూడా ఉంటే ఒక్కరు కూడా వచ్చి అసలు ఏమైంది, దేనికి ఏం జరిగింది, 2వ విడతలు ఇస్తే ఏ విడత లేదు అసలు ఇంతవరకు కూడా ఎవరు వచ్చి మమ్మల్ని అడిగిన వాళ్ళే లేరు. తల్లి ఎంతమందికి ఇండ్లు ఇచ్చారు? ఇప్పుడు ఇంకెంతమందికి ఇవ్వాల్సి ఉంటుంది? ఇంకా 800 మంది దాకున్నారు. నిజమైన బాధ్యత అరే మీకు తెలుస్తుందిగా అండి ఎవరు ఉన్నోళ్ళు ఎవరు. ఆధార్ కార్డు కొడితే తెలిసిపోతుందని మీరే చెప్పారు కదా, అరువులు ఎవరు, అరువులు కాని వాళ్ళు ఎవరని. మరి అరువులు అయిన వాళ్ళకి ఇవ్వండి, ఆడికి వచ్చి చూసి. ఆధార్ కార్డు కొడితే తెలుస్తుంది ఈమెకి ఇల్లు ఉందా, ప్లాట్ ఉందా, పొలం ఉందా అని తెలిసినాకనే ఇవ్వండి. మరి మీ పరిస్థితి, ఇండ్లు కూలిపోయినాయి, మరి ఎక్కడ ఉంటున్నారు, ఏంది మీ ఉపాధి? ఉంటున్నామండి ప్రస్తుతానికి 5,000 రెంటు. మాకు 2 పిల్లలు అండి, వాళ్ళని చదివించుకుంటూ మా ఆయనకు మొన్ననే స్టంట్ వేశారు. ఆయనకు 3 లక్షలన్నర దాకా అయినాయి. చెప్పుకోలేని బాధలు ఇవన్నీ. పేదోడికి అంటారు కదా, అందుకే ఇప్పుడు ఒక మేడం చెప్పారు కదా, పేదోడు ఉన్నోడు ఎన్ని చేసినా వాళ్ళకి ఏం కాదు, కానీ పేదోడు ఎన్ని చేసినా కూడా ఆ భూమి కావాలి. ఎడి చేసేది కలెక్టర్ ఆఫీస్ ఎప్పుడు పడ్డదో వాళ్ళ కళ్ళన్నీ దాని మీద పడిపోయింది. వీళ్ళందరినీ ఇక్కడ ఉంచొద్దు అనేది పడిపోయింది. దానివల్లనే మమ్మల్ని అలా ఖాళీ చేసి ఇలా కొట్టించారు. అది మాత్రం చాలా వరకు కరెక్ట్. ఇప్పుడు ఒకసారి కూడా చెప్పిండు కదా మేడం సార్,
మరి అట్లా మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందమ్మా? మీకు అక్కడ ప్లస్ లేదు, వెళ్ళిపోయింది, ఆల్రెడీ బాధితులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించినాం, మేము వాళ్ళకి మాత్రమే ఇచ్చినాము అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నది. మీరు కారు అని చెప్తున్నారు. 1200 మంది ఉంటే నువ్వు కారు అని అంటే 312 మందికి ఇస్తుంది. ఎలా జరుగుద్ది? జరిగే పనే అదేమన్నా కాదు కదా. ఏదో నువ్వు వాళ్ళకు ఇవ్వాలి చేయాలని ఇచ్చేసినావు. 312 మందిలో అలా 100 మంది దాకా అసలు అక్కడ ఎవరు ఉండలేరు, లేని వాళ్ళకి ఇచ్చేసినావు. అక్కడ ఆ స్థలంలో లేని వాళ్ళకి ఇచ్చినావు. మరి ఏది ఎక్కడ న్యాయం జరిగింది పేదోడికి? ఇప్పుడు మీ జిల్లాలో 3 మంత్రులు కూడా ప్రధానమే, కానీ రెవెన్యూ మంత్రి కూడా మీ జిల్లాకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి ఆయన ఎప్పుడైనా కలిసిరా మీరు? మమ్మల్ని వెళ్ళనిస్తే ఆ గేట్ దాకా కూడా ఏది వెళ్ళనియరు, దేనికి వెళ్ళేది ఏంటి? ముందు పోలీసులు లేడీస్ అని కూడా చూడట్లేదు, కవర్లు వచ్చి చూడడం. దేనికి వెళ్తున్నారు, ఏం పని మీకు, ఏం కావాలి? అసలు గేట్ దాకా కూడా పోనీయట్లేరు. ఇంకెక్కడ పోయి కలుస్తాం మేము? చెప్పండి, ఎక్కడ కలుసులేదు. ఇంత జరిగినాకనన్నా ఇప్పుడు 6 గ్యారెంటీలలో మీకు ఏమన్నా మరి పథకాలు వర్తిస్తున్నాయా? అయ్యో వీళ్ళు ఇల్లు కూల్చేసినాం కదా, ఇలా కథనంగా ఇద్దామని చెప్పేసి కూడా ఏమన్నా ఇస్తున్నారు? ప్రస్తుతానికి అయితే ఏది లేదు మాకు. ఇల్లు కూల్చేసినాం, వీళ్ళు రోడ్డు మీద పడిపోయారు, ఏంటిదని అసలు ఇంతవరకు ఏది వర్తించలేదు మాకు. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మాకు ఏడు చేసి ఆ స్థలంలోనే ఇల్లు కట్టేయాలని కోరుకుంటున్నాం. మాకు కావాల్సింది అదొకటే. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఖమ్మంలో జరిగిన ఘటన వెలుగుమాటలో జరిగింది అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా 1800 ఇండ్లు ఉంటే 350 మందికి ఇస్తే 150 మంది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇచ్చుకున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం అనేది జరిగింది. ఆ రోజులల్లో అంటే దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడనే జీవిస్తున్నాము. రోడ్లు, వీధి లైట్లు లేకపోతే కూడా మేము మా సొంత డబ్బులు వేసి తెచ్చుకున్నాక కూడా మమ్మల్ని కావాలని అక్కడ కలెక్టర్ ఆఫీస్ వచ్చింది అని చెప్పేసి అక్కడ భూములకు మంచి విలువ ఉంది అని చెప్పేసి మమ్మల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేసిరు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వదిలేది లేదు, మా భూమి ఇస్తారా, మనల్ని చంపేస్తారా, ప్రభుత్వం దృష్టిని ప్రభుత్వమే న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ కళ్యాణ్, తరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.